నాయకులు కార్యకర్తలు గ్రామ తిరిగినప్పుడు అయ్యా నాయకులారా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. కేవలం 40% 50% మాత్రమే రుణమాఫీ జరిగింది. ఒక్కొక్క ఊళ్ళో 70% 80% కూడా కూర్చోండి. మీ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని మాకు దరఖాస్తు వచ్చినప్పుడు మా శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీ హాల్లో మీటింగ్ పెట్టుకొని వారికి తోడుగా పార్లమెంట్ సభ్యులు పిలిపించుకొని ఈ ఇష్యూ టేకప్ చేద్దాం, తప్పకుండా రైతుల పక్షాన ఉందామని చెప్పి నిర్ణయించుకొని గౌరవ మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు గొప్పగా చేద్దాం అని చెప్పి వారు కూడా సంపూర్ణంగా ఆదేశాలు ఇచ్చి ఈరోజు ఈ దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. గౌరవనీయులు మహేష్ రెడ్డి గారు, వారు సహచర ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గారు, హరీష్ గారు, అదేవిధంగా సూర్యనారాయణ గారు, ధనపాలి రామారావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు అరుణక్క, విశ్వేశ్వరరెడ్డి గారు, నాగేష్ గారు, ఇంతకుముందే బయటికి వెళ్ళినటువంటి మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, అదే రఘునందనరావు గారు, వేదిక మీద గౌరవ కార్పొరేటర్లు పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు, గోని మత్స్యరెడ్డి గారు, మా రైతు అధ్యక్షులు శ్రీధర్ గారు, అందరికీ పేరు పేరున ఇన్ని గంటలైనా ఈ దీక్షా వివరాలని సమాజానికి చూపిస్తున్నటువంటి మా మీడియా మిత్రులకి, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కింది. అధిక కాలంలో కేసీఆర్ నిజరూపం, కేసీఆర్ కు అధికారం నెత్తికెక్కడానికి 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో పడితే రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కడానికి 3 నెలలు కూడా పట్టలేదు. 3 నెలలు కూడా పట్టలేదు. రేవంత్ రెడ్డికి సంపూర్ణమైన అవగాహన ఉంది. అవగాహన లేనిది మనకే. ఎందుకంటే ఆయన స్వయంగా అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూ ఒక 30 నిమిషాలు పట్టించిండు. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే ప్రజలకి మోసం చేసే నాయకులు అంటేనే ఇష్టము, అబద్ధాల హామీలు ఇస్తేనే ప్రజలు నమ్మి ఓటేస్తారు, ఆ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న వాడే రేవంత్ రెడ్డి అని చెప్పి స్వయంగా చెప్పిన మనిషి రేవంత్ రెడ్డి. ఇంతకు ముందే ఈ మాటల్ని ఇంటర్వ్యూని స్వయంగా నేనే భారతీయ జనతా పార్టీ మా ఆఫీస్ నుంచి తెలంగాణ ప్రజానికానికి చూపించాను. అందువల్ల ఆయన ఇంత మోసం దగ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆయన మోసానికి మారిపోయారు, దగాకు మారిపోయారే రేవంత్ రెడ్డి అని చెప్పి అర్థమవుతుంది. ఇవాళ మా వాళ్ళు 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పిందో ఈ గ్యారెంటీ నాకు తెలిసి రైతు గ్యారెంటీ వరంగల్ సభ వేదికగా స్వయంగా నాయకుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ హామీ ఇప్పించిండు. నాకు తెలిసి రాహుల్ గాంధీని కూడా బొంతా కొట్టించిన నాయకుడు, ఆ నాయకుడి క్యాడర్ కూడా కన్సల్ట్ చేసిన నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ రెడ్డి మాత్రమే ఇవాళ. ఎందుకంటే ఒక్కడి కూడా ఆయన మాటలు గతాన్ని అంతా కూడా మీరు వినండి, ఇవాళ ఏం చేస్తున్నా వినండి. మా వాళ్ళు ఇవన్నీ చెప్పారు కాబట్టి మళ్ళీ దాని జోలికి పోండి. కానీ ఒకటి మాత్రం సత్యం, తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా అన్నాడు, అర్బన్ ఏరియాలో అంత ఆదరణ వాళ్ళకు లేకపోయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలు మాత్రం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేస్తానని చెప్పి రకరకాల రెచ్చగొట్టే ప్రసంగాలతో అలవి కానీ హామీలతో ముందుకు వస్తున్నప్పుడు ప్రజలు నమ్మించిండు రేవంత్ రెడ్డి. నేను ఒక గతాన్ని గురించి ఒక నిమిషం చెప్పదలుచుకున్నా. 2018లో